సునామీ వచ్చిన కొంపలా దిగులుగా కూర్చున్నారు. చక్కగా పూల పాన్పు మీద మల్లెపూల సువాసనతో గదిలో కూర్చోవలసినటువంటి పాప ఇలా గోతికాడి నక్కలా కూర్చుంటే జాలి వేస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరిగింది ఇక్కడ? పంతులు భరించలేకపోతున్నారు, వదిలేవే బాబు. అమ్మాయి అబ్బాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. ఆ 3 ముళ్ళు పడ్డం తర్వాత ఇద్దరు బల్లుళ్ళు అతుకుపోతారని చెప్పావా లేదా? నువ్వు చెప్పకబట్టే కదా కొత్తడి బొమ్మలాంటి నా పిల్లని తీసుకెళ్లి ఆ ఇద్దరు పిల్లగడికి ఇచ్చేసాను. అన్నయ్య గారు, మా వినోద్ గురించి అంత మాట అనకండి. వాడు ముత్యపు చెప్పండి. చెప్పు జమ్ములో కప్ప అవన్నీ నాకు అనవసరం అమ్మా. ఇదిగో ఈ పంతులు మాట విని ఇద్దరు జాతకాలు అమోఘంగా ఉన్నాయంటే అబ్బాయి అమ్మాయి లెవెల్ కి సరిపోకపోయినా ఇద్దరికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడేమో పిల్లికి చెక్కిన ఎలగలా పారిపోయి. అన్నయ్య గారు, మీరు అలా కోప్పడకండి. వాడి మీద ఏమో దుష్ట శక్తులు పడ్డాయి. వాడి మీద కుక్కలు పడ్డాయన్నావు కాదు. అయ్యా, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని నా మాట వినండి. అసలు నిన్నయ్యా పంతులు నీ మాట మీద కదా ఇంత దూరం వచ్చింది. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పాడు. అలాగే అబ్బాయి అమ్మాయి జాతకాలు అమోఘంగా జాగ్రత్త. మధ్యలో ఎవరో దారి మళ్లించారు. అయినా ఏమీ పర్వాలేదు. అమావాస్య రావడానికి ఇంకా 5 రోజులు వ్యవధి ఉంది కనుక ఈలోగా ఇద్దరి సంగమం జరిగిపోవాలి. ఆ తర్వాత పిల్లలే పిల్లలు. అయ్యో, అదంటే కుదురుతుంది పంతులు గారు. దానికో చక్కటి ఉపాయం ఆలోచించావా? 90 ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది. కారణం ఓ అల్సర్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఓ బీపీ లేదు, ఓ టీబీ లేదు. కేవలం ఈగలు ముసిన అన్నం తినటం వల్ల